హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 498A గురించి మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నానండి. ఈ 498A ఏం చెప్తుంది అంటే, ఒక వివాహిత స్త్రీని ఆమె భర్త కానీ లేక భర్త తాలూకు బంధువులు కానీ ఆమెని చాలా క్రూయల్గా హింసించడం జరిగితే మనం ఈ సెక్షన్ 498A కింద తను కోర్టుకు వెళ్ళొచ్చు. తనకి నా భర్త బంధువుల వలన నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అని తను ఈ సెక్షన్ కింద వెళ్ళొచ్చండి. అండ్ అసలు 498A అంటే ఏంటి? ఈ సెక్షన్ ఏం చెప్తుంది అంటే, భర్త లేక అతని బంధువుల చర్యల వలన ఆ స్త్రీ ఆత్మహత్యకు పాల్పడు స్థితి ఏర్పడితే ఆ చర్యలు క్రూరమైనవిగా పరిగణింపబడతాయి. అలాగే వారి చర్యల వలన ఆ స్త్రీ యొక్క మానసిక శారీరక ఆరోగ్యం చెడిపోవడానికి అవకాశం ఉన్నట్లయితే అటువంటి చర్యలను కూడా క్రుయల్టీ కిందే పరిగణించబడడం జరుగుతుందండి. అంటే లైక్ ఎలా ఉంటాయి, మీ పుట్టింటికి వెళ్ళి అందులో వాళ్ళ ఆస్తిలో నీ షేర్ ఉంది కదా, అది తీసుకొనిరా అని, లేదంటే విలువైన కట్న కానుకలు అలాంటివి, నీ పెళ్ళప్పుడు ఎంతే ఇచ్చారు, ఇంకా కావాలి అని చెప్పేసి ఇలా హెరాస్ చేయడం అనమాట. సో మనకి దీన్ని 498A కింద అఫెన్స్ కింద పరిగణించడం జరుగుతుందండి. సో మనకి ఈ వరకట్న వేధింపులు, ఈ వరకట్న చావులు, మనకి బాగా మన సమాజంలో ఈ పెచ్చరిల్లిపోతున్న ఈ నేపథ్యంలో ఏంటంటే, 1983వ సంవత్సరంలో మనకి ఈ సెక్షన్ ఎనాక్ట్ చేయడం జరిగిందండి. దీనికి 498A ప్రిన్సిపల్స్ వచ్చేసి, ఆమెని ఈ భర్త తరఫు బంధువులు కానీ ఎవరైతే ఆమెని మానసికంగా కానీ ఫిజికల్గా కానీ బాగా హింసించి ఆమెని సూసైడ్ చేసుకోవడానికి ప్రేరేపించడం జరిగితే అది మనం 498A కింద మనం అఫెన్స్గా పరిగణించడం జరుగుతుందండి. అలానే కానీ కొన్నిసార్లు ఏమవుతుంది, ఇప్పుడు అత్తమామగారులు బాగా వయసు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూడవలసిన బాధ్యత ఆ ఇంటి కోడలకు ఉంటుందన్నమాట. సో వాళ్ళ బాగోగులు చూసుకోవడం అన్నది క్రుయల్టీ కిందకి రాదండి. అలానే హస్బెండ్ వచ్చేసేసి నువ్వు అదనపు కట్నం తీసుకురా అనని ఆవిడని కొట్టడం ఇలా జరిగితే ఇది 498A కింద పనిషబుల్ అవుతుంది. అలానే భార్య ప్రెగ్నెన్సీగా ఉన్న టైంలో ఆవిడకి ఇన్ టైంలో మెడిసిన్ ఇవ్వకపోవడం, ఆవిడని చెకప్కి అంటే మినిమం మెడికల్ నీడ్స్ కూడా ఆవిడకి ప్రొవైడ్ చేయకుండా ఉండడం. అండ్ ఇంకొకటి ఏంటంటే, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ నా బిడ్డ కాదు అని ఇలా అబ్యూస్ చేయడం అన్నది మనకి 498A కింద అఫెన్స్ అండి. అలానే కొంతమంది క్రూయల్ పీపుల్ ఉంటారు. అంటే ఆ భార్య ఎలా వదిలించుకోవాలి, ఒకవేళ ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన టైంలో ఆ అమ్మాయికి తెలియకుండానే మిస్క్యారేజ్ చేయించడం, అంటే సంథింగ్ ఫుడ్లో మెడిసిన్ ఏదో కలిపి ఆ అమ్మాయికి మిస్క్యారేజ్ అంటే అబార్షన్ అయ్యేలా చేయడం, దీన్ని కూడా 498A కింద క్రుయల్టీగానే పరిగణించబడడం జరుగుతుందండి. అలానే భార్య యొక్క బిహేవియర్ని, అంటే భార్య యొక్క నడవడికని అనుమానించే విధంగా అతని ప్రవర్తన ఉన్నా కానీ 498A కింద అఫెన్స్గా పరిగణించడం జరుగుతుందండి. అండ్ ఇప్పుడు కొంతమంది ఉంటారు, మ్యారేజ్ అయ్యి కొన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోవడం, అది లేడీలో డిఫెక్ట్ అయి ఉండొచ్చు, జెంట్లో డిఫెక్ట్ అయి ఉండొచ్చు. బట్ కామన్గా ఏమంటారు, ఇదిగో తిను బ్యారన్ లేడీ మీన్స్ పిల్లలు పుట్టకపోవడం, గొడ్డుబోతురాలు, మన అచ్చమైన తెలుగులో చెప్పాలంటే గొడ్డుబోతురాలు, దీనికి పిల్లలు పుట్టరు అని సదరు భర్త తల్లి కానీ అంటే అత్తమామలు కానీ అమ్మాయిని హెరాస్ చేయడం జరిగితే అది కూడా 498A కిందకే వస్తుందండి. అండ్ ఇంకొకటి, ఈ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతను బిఫోర్ మ్యారేజే వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించుకొని దాన్ని దాచిపెట్టి పెళ్ళి చేసుకొని ఆ భార్యకి పిల్లలు పుట్టకపోతే దానికి ఆమెను అబ్యూస్ చేయడం అనమాట. దీనికి పెళ్ళై ఇన్నాళ్ళైనా పిల్లలు పుట్టలేదు. బట్ కానీ అసలు వాస్తవం ఏంటి, అతను వ్యాసెక్టమీ చేయించుకున్నాడు కాబట్టి పిల్లలు పుట్టలేదు. సో
ఇవి అంటే ఈ ఈ ఈ మనం పైన ఏవైతే చెప్పుకున్నామో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఒక వివాహిత స్త్రీ ఎవరైనా కానివ్వండి, ఈ వీటన్నిటి వలన ఎవరైతే బాధింపబడుతున్నారో వారు ఈ 498A కింద న్యాయం కోసం కోర్టుకు వెళ్ళొచ్చండి. ఇది గనక నిరూపించబడితే, ఈ క్రూయల్టీ అంతా నిరూపించబడితే మనకి ఈ సెక్షన్ కింద ఇంప్రిజన్మెంట్ జైలు శిక్ష వచ్చేసి 3 సంవత్సరాలు ఉంటుందండి. ఫైన్ కూడా విధించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన ఈ 498A సెక్షన్ నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నానండి. నాకు తెలిసిన నాలెడ్జ్, మీ వాల్యుబుల్ సజెషన్స్ ఏమైనా ఉంటే నాకు తెలియపరచవచ్చు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.